ఎక్కడికి పోతున్నావు? షాప్కి పోతున్నావా? మరి నాకేమన్నా తెస్తున్నావా? తేవా? ఈరోజు ట్యూషన్లో ఏం చెప్పారు? ఇక్కడ 1 అంటే 2 అంటుంది, 2 అంటే 3 అంటుంది. నేను ఎందుకు పోతా? చెడగొట్టడానికి పోతానా? నువ్వు ఇప్పుడు ఎందుకు పోతున్నావు షాప్కి? ఇంట్లో పలిపాటీలు ఉన్నా మర్చిపో, షాప్కే పోవాలి. గుండు నీకేం కావాలా? బాయ్. తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ తిన్నావా? సరే మరి బాయ్. అది ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది, కానీ ఆమె నూడిల్ తీసుకురా, బింగో తీసుకురా అంటుంది. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. చిప్స్ నువ్వు తిన్నావు పందిలాగా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందే? నాకు ఇయ్యవా? తింటా. అరే ఏం లేవు. సరే ఎవరా? సరే. ఎట్లా ఎట్లా వచ్చింది? ఇట్లా ఉంటాయి, దొంగ లెక్కలు ఉంటాయి అన్నీ. ఏడున్నాయి మమ్మీ, చూడు. చకోడీలు ఉన్నాయి, ఏడున్నాయి. మ్యాజిక్ చేసి చకోడీ ఇస్తే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు. మా వరలక్ష్మి జల్లిన పూజ చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తుందేమో, నేనైతే పనికి వెళ్తున్నాను. ఇది బాగుంది, చుక్కకూరనే తింటా. పునుగులా? ఇదేమన్నారు మమ్మీ? ఇది ఎల్లిపాయ పొరక, ఉల్లి పొరక. దాని తర్వాత దీన్ని పాలకూర చుక్కకూర కలిపి ఇది ఒక రెమెడీ చేసింది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇట్లా చేయాలబ్బా, రోజు ఇట్లా మంచి టేస్టీవి చేస్తే భర్త ఆరోగ్యంగా ఇంకా మంచిగా తింటాడు. కొద్దిగా రైస్, ఎందుకంటే ఆమె పూజ చేసుకోవచ్చు, నాకు టైం అవుతుంటుంది కదా భయ్య. సో దాని గురించి అంటే మనం పూజ చేసేసినాము, ఎందుకంటే మొక్కేసి బొట్టు పెట్టేసుకున్నాం. ఇక లేడీస్ చేసే మనం చేసినాం అనుకోండి, అది ఖచ్చితంగా 1/2 అవర్ దాటిపోతుంది. అదే వాళ్ళు చేసారు అనుకోండి, ఈజీగా గంట సేపు అవుతుంది. సో వాళ్ళు చేసుకోవడమే మేలు కదా పూజలో. అది ఫ్రెండ్స్, ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువగా అదేమంటారబ్బా, ముప్పు వస్తుంది. యోగా చేసినా ఇంకేం చేసినా ఎక్కువగా అసలు ఏ పని చేయనిస్తలేదు, ఏ పని కానిస్తలేదు. ఎందుకో తెలుసా? మొన్న ఎప్పుడో మటన్ తిన్నా కదా, గా ఎఫెక్ట్ ఇప్పటికీ నాకు చూపిస్తూనే ఉంది. దయచేసి చెప్తున్నా, మటన్ తినకండి. ఇంకోటి ఏంటంటే, నేను తిని 3 రోజుల నుంచి 4 రోజుల వరకు సుస్తుంది. నైట్ పూట నిద్ర వస్తలేదు, 11:30 12 అవుతుంది నాకు. అప్పుడు వర్క్ చేసి వచ్చి పోగానే పడుకుంటుండే. ఇప్పుడు అసలు నిద్ర వస్తలేదు, మొత్తం ఎఫెక్ట్ అవుతుంది నాకు. మళ్ళీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కి లేస్తున్నా. అది ఓకేనండి, కానీ నాకెందుకో నిద్ర అసలు వస్తలేదు, బాగా డల్ అయిపోతుంది, పానం అంతా జర ఏదోలాగుంది. యోగా చేసినా కానీ అంత ఎఫెక్ట్గా అనిపిస్తలేదు. సూర్య నమస్కారం ఈరోజు
2 సెట్లు అంటే 24 సెట్లు మీనింగ్. ఒక సెట్లో 12 ఉంటాయి. సో అవన్నీ అంత చేసినా కానీ ఇంకా బోరే కొడుతుంది బాడీ. అందుకే ఏం అర్థమవుతలేదు. ఈరోజు యోగా ఎట్లా చేసినందుకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసుకొని తింటున్న ఫ్రెండ్స్. ఇంకా లేట్ అవుతుంది కదా, మా వరలక్ష్మి జర పూజ చేసుకున్న తర్వాత ముచ్చట చేద్దాం. కానీ స్కూలు స్మార్ట్ ఉన్నావు, ఏడికి పోదాం మరి? అబ్బా నువ్వు బాయ్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇక్కడ నీకు చాక్లెట్ ఇస్తా. నువ్వు వచ్చి చెప్పినావు అంటే చాక్లెట్ ఇస్తా. చాక్లెట్ ఏ క్లాస్? ఎల్కేజీకి 545. వావ్, 600కి దా మరి సెకండ్ ఇచ్చుదా. చాక్లెట్ తీసుకురా మమ్మీ. షాప్కి వెళ్ళి చాక్లెట్ తీసుకురా. నా తరపు నుంచి ₹1 చాక్లెట్ ఇప్పించేసేయి. చిప్స్ తిన్నావా నైటు? ఇగో నా తరపు నుంచి అక్క తరపు నుంచి చిప్స్ తిన్నావు. మరి నువ్వు మాకేమి ఇప్పిస్తున్నావు? చికెన్ తినిపిస్తావా? చికెన్ అయ్యా, చికెన్ నేను తినిపిస్తా. పోనీ తింటావా? గుడ్డు తింటావా? చికెన్ తింటావా? గుడ్డు తింటావా? గుడ్డు తీసుకో మమ్మీ. అది గుడ్డు, పచ్చిగుడ్డు తింటావా? సార్ పచ్చిగుడ్డు అంటే మా దగ్గర ఉంది, ఇవ్వాలా పచ్చిగుడ్డు? నేనే తినాలా? చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంతగానం చేస్తుంది నిహారిక. డెకరేషన్ చేస్తున్నాము పండుని. పండు 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 పిత్రే పండు. స్మార్ట్గా నువ్వు పండు. నువ్వు ఏ సబ్బు వాడుతావు? నువ్వు సంతూరా పండు ఏం వాడతావు? అది ఏందనుకున్నావు? లిప్ బామ్ అది. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. భారత్ మాతాకి జై. పుట్టాలి. నాకు పల్లిపట్టి ఇష్టమని మా వరలక్ష్మి పల్లిపట్టి ఇచ్చింది. చేసినావా? ఇంత మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఇది ₹2 పల్లిపట్టి నువ్వు చేసినావా? నీ పీస్ లెక్కలన్నీ ఏమైనా చేయొద్దా? ఇంటికి భర్త వస్తుండు, ఏమైనా ఫేషియల్గా చేద్దాము. సండే ఎందుకు? సండే తినద్దు, సూర్య భగవానుడు. సండే ఏం తినద్దు. ఏమన్నా పనసకాయ బిర్యానీ చేయరా? పచ్చి పనసకాయ తీసుకొని దాంతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? నేను ఎడ తిన్నా అంటే రాజమండ్రి సైడు, మళ్ళా వెస్ట్ గోదావరి సైడ్ బి తిన్నా. ఏంది అమ్మా ఎప్పుడు చికెన్ బిర్యానీ. సరే, పోటీ బిర్యానీ చేస్తావా? ఫిష్ బిర్యానీ చేస్తావా? పోటీ బిర్యానీ, ఫిష్ బిర్యానీ చేయని. ఈసారి వెజిటేబుల్లోనే దమ్ బిర్యానీ చేస్తాం. అట్లుంటుంది. మరి ఎగ్జిబిషన్ అన్నావా? నువ్వే సాటర్డే అన్నావుగా. రేపు వీలైతే రేపు పోదాం. రేపు పనికి పోకపోతే పొద్దున ఉండదు ఎగ్జిబిషన్. ఈవినింగ్ 4:30 to 10:30. సాటర్డే సండే ఆడ బండి పెట్టుకునే జాగానే లేదు. అయితే ఎట్లా పోదాం? బస్సులో పోదామా? బండి మీదనే పోదాం. బస్సులో పోతే నైట్లో దొరుకుతాయా? మంచిగా బండి మీద పోతే నెక్లెస్ రోడ్ పైన ఆగవచ్చు. రేపు సాటర్డే బిర్లా మందిర్ దర్శనం చేసుకొని రావచ్చు. అదే రూట్ కదా. కానీ వీకెండ్ లో పోవద్దు మమ్మీ. ఫుల్ ఉంటుంది. కానీ వీకెండ్ లో పైసలు కూడా అట్లనే ఉండాలి. కోరికలు చూడు ఎట్లున్నాయో. పైసలు కూడా అట్లనే ఉండాలి. ఎగ్జిబిషన్ పోతే తెలుసా? 2000 रोटी
खाना बोले तो 100 रुपए नहीं तो 50 मिर्ची बज्जी 50 रुपए प्लेट అది రావు 25-30 रुपए बिल आती नहीं उतना दूर गए तो फिर कुछ भी नहीं खिलाते क्या उसलिए सैटरडे जाए बोलते तो सैटरडे को संडे जाएंगे हमको सैटरडे जाएंगे नहीं संडे जाएंगे सैटरडे क्यों बोल दो बाहर का कुछ भी मैं नहीं खाता हूँ हाँ? वो दिन पूरा मैं किस्ते भी जा बात भी नहीं करता हूँ बहुत शाना है रे तू रे సారీ అంటే అంటే మస్తు షార్ ఉన్నావు నువ్వన్నా ये नंबर 1 తెలంగాణ मैं नंबर 1 ఆంధ్ర हूँ నాది వచ్చి అనంతపూర్ రాయలసీమ నాది ఈమెది వచ్చి తెలంగాణ హైదరాబాద్ పుట్టి పెరిగిందంటే హైదరాబాద్ ఈమెది నాది తెలంగాణ నాది హైదరాబాద్ సారీ నాది ఆంధ్ర ఈమె తెలంగాణ కానీ ఏం చేద్దాం దేవుడు ఇట్లా కలిపిండు మరి ఆంధ్ర తెలంగాణ కలవలేదు అట్లా నువ్వు నేను కలిసినా నాకు ఈరోజు చూపే 1 2 3 4 నా జుట్టు ఎంత పెరిగింది అమ్మా ఇంతగానం పెరిగింది జుట్టు నా జుట్టు రియల్ ఇది ఫేక్ అనుకోకండి ఎందుకంటే ఎప్పుడు ఇట్లా పైకి వేసుకుంటానే చిన్నగా కనిపిస్తుంది రియల్ జుట్టు ఇది జరాగమ్మా ఒక ఫోటో తీసుకుంటా బాగుంది జుట్టు బాగుంది ఎక్కడ కొన్నావు కొనలేను కొనలేము మమ్మీని రియల్ చూడు ఎంత మంచి మా భార్య కొంచెంసేపు ఇప్పుడు చిన్న అవుతుంది అవును మమ్మీ నాకు ఈరోజు ఒక సంఘటన జరిగింది అది నీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతాను వర్క్ దగ్గర అన్నయ్య లైట్ వేయాలి లైట్ వేస్తేనే పని చేయాలి వితౌట్ లైట్తో పని చేయొద్దు చీకట్లు ఎందుకు పని చేస్తున్నావు అని మొత్తుకుంటుండు నేను మనం వినం నాకు నిజం చెప్తున్నా లైట్ వేసుకొని పని చేస్తే అంత వెలుతురు వస్తుంది కదా మళ్ళీ లైట్ వేసుకొని చేస్తే నాకు అంత టిక్కు కొడుతుంది నేను ఇంకో విషయం ఏంటంటే రేపటి నుంచి పనికి రాకపోయి అనేసిండు నువ్వు రూలర్ ఎందుకు కొట్టినావు రూలర్ అవసరమే లేదు బ్రష్ కొట్టి రూలర్ కొట్టమన్నా కదా నువ్వు డైరెక్ట్ రూలర్ ఎందుకు కొట్టినావు అంటే అవునన్నా రూలర్ కొట్టినాను గది ఒక్క రూమే కొట్టినా కదా మిగతా రూమ్ నువ్వు కొట్టలే కదా అంటే మొద్దు నువ్వు ఏం అవసరం లేదు పని ఏం అవసరం లేదా మరి ఆయన చెప్పింది కరెక్టే కదా ఆయన చెప్పినట్టు చేయాలి మరి నీ సొంతంగా నువ్వు ఎట్లా చేస్తావు అంటే వీళ్ళు అప్పం కూడా కదా తప్పు కదా తప్పే ఒప్పుకుంటున్నా విషయంలో అయితే నీరే తప్పు అన్నదే రైట్ చూద్దాం అంటే నా రాత అట్లుంది తొందర ఎక్కువ తొందర పడకూడదు నిదానమే ప్రధానం ఎంత నిదానంగా ఉంటే భవిష్యత్ అంత బాగుంటుంది సూపర్ ఉంటుంది ఏం మురిసిపోతుందిరా ఇంకేమైనా ఉందా